నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే బిల్లు మీద ప్రస్తావించడం మనం చూసాం. దీని వెనకాల రియల్ గా బీసీలకు న్యాయం చేయాలనేటువంటి కోరిక కాంగ్రెస్ కు ఉందా, లేదంటే ఇది ఒక రాజకీయ ఎజెండాగా వాడుకోవాలని అనుకుంటుందా? బీసీలు బీజేపీకి దగ్గర అవుతుంది కాబట్టి బీసీలని బీజేపీ నుంచి దూరం చేయడం కోసమే ఈ బిల్లు ప్రస్తావించిందా అనే అంశాలపై నా విశ్లేషణ చెప్పబోతుంది. కులగణన అయిపోయిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ముందుకు రావడం మనందరం హర్షించాలి. ఎందుకంటే ఈ దేశంలో ఏ పార్టీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ తీసుకొని బీసీలకు న్యాయం చేయడం కోసం ముందుకు రావడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కానీ ఇది రాజకీయంగా పాసిబిలిటీ అవుతుందా లేదా అన్నది మనం చూస్తే, ఇప్పుడు ఈ బిల్లు పార్లమెంట్ లో పెట్టి వాళ్ళు ఉద్యమాలు చేయడం చూస్తున్నారు. పార్లమెంట్ లో పెట్టి చేస్తే బీజేపీ ఎట్లాగో దీన్ని ఒప్పుకోదు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎన్నో. ఈ బిల్లులో ఆల్రెడీ ముస్లింస్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు దానికి ఏ రూపంలో కూడా అక్సెప్టెన్స్ వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అంతేకాకుండా బీసీలకు రిజర్వేషన్ ఇక్కడ ఇస్తే వేరే రాష్ట్రాలలో వాళ్ళు కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అన్నిటి రీత్యా ఇది అంత ఈజీగా బిల్లు పాస్ అవుతుందని నేను అనుకోవట్లేదు. రియల్ గా కాంగ్రెస్ బీసీలకి న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, దాన్ని నిరూపించుకోవాలని అనుకుంటే, పార్టీ పరంగా అంటే చట్టం పరంగా కాకుండా పార్టీ పరంగా వాళ్ళు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వచ్చు. అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు సీట్లు ఇచ్చి బీసీలకు ఇచ్చి వాళ్ళు నిరూపించుకోవచ్చు. ఆ రకంగా వాళ్ళు కనుక చూపెట్టినట్లయితే డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఈ స్టాండ్ తీసుకోవాలని చెప్పి మీరు నేను అందరం కోరుకుందాం. జై హింద్.